తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిపై కాంగ్రెస్ బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతుందన్న ఆయన కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయిందని చెప్పారు. ఇప్పటికే 2 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసి ఇప్పుడు ఉన్నత స్థాయి ఉద్యోగులను కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక అన్నారు. దేశంలోనే 100 ఏళ్ల చరిత్ర కలిగిన తొలితరం ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మికుల హక్కులకు మరణ శాసనాలేనని ఆందోళన వ్యక్తం చేస్తారు. లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో మూల స్తంభంలా నిలిచినందుకు సింగరేణి సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్రైవేటైజేషనేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చవి చూపిస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిపై కాంగ్రెస్ బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతుందన్న ఆయన కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఇవాళ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీగా బీఆర్ఎస్ చెప్పింది నిజమవుతుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థలను ప్రైవేట్ కట్టబెట్టే కుట్రలు అక్షరాల సత్యమని తేలిపోయింది. ఇప్పటికే 2 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు ఉన్నత స్థాయి ఉద్యోగులను కూడా ప్రైవేట్ కట్టబెట్టి ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అసెంబ్లీ కేటీఆర్ ఎక్స్ వేదికగా సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి దుయ్యబట్టారు. దేశంలోనే 100 ఏళ్ల చరిత్ర గల తొలితరం ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మిక హక్కులకు మరణశాసాలే తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా ఆ ప్రభుత్వ కార్మికులు హెచ్చరించారు. లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో మూల స్తంభంలో నిలిచినందుకు సింగరేణి సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్రైవేటైజేషనేనా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిఊదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎందు సైతం మోగిస్తాం, కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తాం, ఇప్పటికైనా సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైతే ఉన్నత స్థాయి ఉద్యోగులతో చేస్తామన్న కుట్రలను ఇప్పటికైనా అడ్డుకోవాలి. లేని పక్షంలో సింగరేణి సమస్యకే కాదు మనగడకే ముప్పు వస్తుంది. కార్మిక లోకానికి తెలంగాణ సమాజానికి తీవ్రమైన నష్టం వాటిందని చెప్పేసి కూడా హెచ్చరికగా మండిపడ్డారు. అంతేకాకుండా లాభాల పంట పండించి దేశంలోని విద్యుత్ సమస్యలకు బొగ్గును ఉత్పత్తి చేసి దేశ పౌరులకు దేశ సమాజానికి విద్యుత్ ఉత్పత్తి వెలుగులు నింపిన ఈ సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా చూసి ఊరుకోము. కార్మికులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి జంగు సైరణ మోగిస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ఎట్టి పరిస్థితి సింగరేణి ప్రైవేటైజేషన్ ను అడ్డుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ గా చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటే సింగరేణి ప్రైవేటైజేషన్ చేస్తాయని గత సింగరేణి ఎన్నికల్లో చెప్పిన మాట ఇప్పుడు వాస్తవమైందని చెప్పేసి కూడా వర్కింగ్ కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడే సింగరేణి వ్యవస్థను బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం, సింగరేణి బలోపేతం కోసం అనేక నియామకాలు చేపట్టాం, సింగరేణిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని వల్ల మరొకసారి ప్రైవేటైజేషన్ కు మొగ్గు చూస్తుంది. 2 బ్లాక్ల వేలం వేసినప్పుడే దీన్ని గుర్తించాం, కానీ వల్ల దాన్ని కారణం వల్ల మరొకసారి ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూస్తుందంటే ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇటు 6 గ్యారంటీలు అటుకెక్కించిన కాంగ్రెస్ 7వ గ్యారంటీగా 7.5 లోపే గోరి కట్టదని చెప్పేసి కూడా వచ్చిందని కేటీఆర్ చెప్పారు. వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఏదైతే ఆంక్షలు పెట్టడం వచ్చిన ఆంక్షలు పెట్టిస్తూ వారికి నచ్చిన విధంగా చేయడానికి నిదర్శనమే ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డు ఎక్కితే అల్టిమేటం జారీ చేయడం, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ విశ్లేషణ కూడా గుర్తు చేశారు. ఈ సింగరేణి వ్యవస్థకు సంబంధించి కూడా వాళ్ళ మరొకసారి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమైంది, ఈ ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక ఇది అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. దేశంలోనే 100 ఏళ్ల చరిత్ర కలిగిన తొలితరం ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలకు కార్మిక లోకం అంతా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా వ్యక్తిగతంగా స్పందించారు కేటీఆర్ కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.